పిల్లలు ఇప్పుడు ఒక్కొక్కరిగా లేచి పెద్దయ్యాక మీరేమవుతారో చెప్పండి. సార్ నేను పెద్దగా గోడీలో మంచి షాపింగ్ మాల్ కడతాను సార్. అన్న రా అన్న మా షాప్ లో బట్టలు తీసుకో, షర్ట్ కొంటే ప్యాంట్ ఫ్రీ, ప్యాంట్ కొంటే షర్ట్ ఫ్రీ. రా అన్న. సార్ నేను పెద్దగా డాక్టర్ అవుతాను సార్. అయ్యో బామ్మ 10 రూపాయలు 10 టాబ్లెట్లు వస్తాయి. అయ్యో 5 వస్తాయి బామ్మ. సార్ యాక్చువల్గా నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఏదైనా కొత్తగా బిజినెస్ పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. రావాలి బాబు రావాలి, ఎండాకాలంలో చల్ల చల్లని ఐస్ క్రీమ్ రావాలి బాబు రావాలి. హోటల్ మేనేజ్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్. ఏం కావాలన్నా? వేడిగా దోశ చెప్పు బాబు. ప్లేట్ దోశ. అన్న ఈ నైట్ ప్యాంట్ ఎంత అన్నా? మంచి బక్రా డబుల్ రేట్ చెప్దాం అన్న. 2000 అన్నా. అయ్యో 2000 అంత లేవన్నా, సారీ. ఇప్పుడు రాక నెలల నుంచి ఒక కస్టమర్ ఇవ్వరారే, ఎంతో కొంతకు తీసుకోరా, కనీసం 500 కన్నా తీసుకోరా దాన్ని. అన్న నాకేం వద్దన్నా, నీ నైట్ ప్యాంట్ వద్దు, నీ షాప్ వద్దు, నాకేం వద్దన్నా. చెప్పిన వాటి నన్ను వారం రోజుల నుంచి ఒక్క కస్టమర్ కూడా లేరు. ఎట్లాగే నీకు అమ్మే తీరుతాను రయ్యా. అన్న ఎప్పటికైనా కొన్నా 150 అన్న. పానీపూరి పానీపూరి అన్న ప్లేట్ పానీపూరి ఇవ్వా. పానీపూరి మేడం, ఇదిగోండి పానీపూరి. ప్యాజ్ దేంగే. భలే వాళ్ళు మేడం, ప్యాజ్ కే ఇదిగోండి గిన్నె 500. చిల్లర లేదన్నారు, సార్ వచ్చినప్పుడు ఇద్దరు లేండి మేడం. అన్నా వచ్చి అరగంట అవుతుందన్న పానీపూరి అన్న. యారా నువ్వేనా షుగర్ పేషెంట్ వా, కాసేపు కూడా ఆగలేవా ఏంటి? అదే తీసుకో. ఏంట్రా ఇడు ఇస్త్రీ వేస్తున్నాడు. భయ్యా తోడ ప్యాజ్ డాలు. ఏంట్రా ప్యాజ్ 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 తినడానికి వచ్చావా, పానీపూరి తినడానికి వచ్చావా? అమ్మ ఈడితో ఎందుకులే గొడవ, డబ్బులు ఇచ్చేసి నైస్కి వెళ్ళిపోదాం. ఇదిగో అన్న 500. ఏంటన్నా నువ్వు తిన్న 10 రూపాయలకి 500 చిల్లర ఇవ్వాలా? మూసుకొని చిల్లర తెస్తేదా, లేదంటే అంట్లన్నీ గడిగెళ్ళు. అన్న నేను స్టేట్ ఫస్ట్ వచ్చాను నాన్న. ఏవే మనోడికి స్టేట్ ర్యాంక్ వచ్చిందంట. అమ్మాయికి ఇండియా ర్యాంక్. నాన్న నీ ఫీల్ అయ్యింది నాన్న. ఏమో ఇది విన్నావా, మన కూతురు ఫెయిల్ అయిందంట. మన ఇంటోళ్ళకి, పక్కింటోళ్ళకి, ఎదిరింటోళ్ళకి, చుట్టాలకి, బంధువులకి అందరికి కలిపి స్వీట్స్ పంచాయి. నాన్న మా ఫ్రెండ్స్ అందరికి బైక్ లో, నేను ఒక్కడికే బైక్ లేదు నాన్న. బండి తీసిస్తావా, ఇంట్లో వెళ్ళిపోమంటావా? ఇదిగో బ్యాగ్. నాన్న నాకు ఒక ఏరోప్లేన్ కొనిస్తావా? ఏరోప్లేన్ తో నేను బీటీఎస్ వాళ్ళని కలుస్తాను నాన్న. మాస్టరు ఆ కనిపించే ఫ్లైట్ ఎంత వద్ది? నాన్న కనీసం 10 రూపాయలు నేను ఐస్ అన్న కొనుక్కొచ్చుకుంటాను. చిన్నపిల్లోడివి, ఆ రంగుల ఐస్ క్రీమ్ తినొచ్చా? నాన్న నాకు పానీపూరి ఐస్ క్రీమ్ కావాలి. సార్ మీరు అడిగిన ఐస్ క్రీమ్. ఏవే మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తెస్తాను గానీ పిల్లోడు జాగ్రత్త. సరేనండి నాన్న, నేను కూడా వస్తా నాన్న. అరే ఇప్పుడు వీడిని ఎలా తప్పించుకోవాలి? సరే కానీ చెప్పులు వేసుకొని రాపో, వెళ్దాం. సరే నాన్న. అమ్మయ్య ఇదే ఛాన్స్. అమ్మా నాన్న ఎక్కడ? ఇంకెక్కడ నాన్న, ఎప్పుడో వెళ్ళిపోయాడుగా. అరే మామ నీ ఫేవరెట్ టీం ఏంటి? ఫేవరెట్ టీం సిఎస్కే రా. ఎందుకే నీ ఫేవరెట్ టీం ఏంట్రా? క్రికెట్లు అన్నీ ఎందుకురా చక్కగా చదువుకోక. tak tak din tak 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 din tak tak it tak it do tak it ఏయ్ మర్యాదగా అడుగుతున్నా, బ్యాంక్ లో క్యాష్ అంతా తీసి ఆ బ్యాగ్ లో పెట్టు. చెప్పు ఏం కావాలి? 1 కిలో పంచదార కావాలి, ఇస్తావా? మర్యాదగా క్యాష్ కౌంటర్ లో ఉన్న క్యాష్ అంతా తీసి బ్యాగ్ లో పెట్టు. ఇప్పుడు బ్యాంక్ ఖాళీగా లేదు కానీ లంచ్ తర్వాత రా. అరే నీ అబ్బా నేను దొంగనరా. నువ్వు ఎవరైనా సరే లంచ్ తర్వాత రమ్మని చెప్పానా? రేయ్ మర్యాదగా అడుగుతున్నాను, డబ్బులు తీసి బ్యాగ్ లో పెట్టు. నేను మర్యాదగా